ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శన సందర్భంగా ఓటర్లకు అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు. ఆలయాలను అభివృద్ధి పరచడంలో విఫలమైన సర్కార్. వేములవాడ ఆలయంలో పూజల సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఫైర్. ఎన్నికల నిబంధనల మేరకు పోలింగ్ జరిగేలా చర్యలు. సిబ్బందికి కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశాలు. నాళేశ్వర్ రాజరాజేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో శివరాత్రి వేడుకలు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేసిన భక్తులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఉదయం నుండే ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, బిల్వపత్రి అర్చనలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. శివరాత్రి సందర్భంగా బుధవారం జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయం, శంభునిగుడి, మార్కండేయ మందిరం, శ్రీకాళహస్తీశ్వరాలయం, నందిపేటలోని కేదారేశ్వరాలయం, బోధన్ ఏకచక్రేశ్వరాలయం తదితర శైవ క్షేత్రాల్లో శివరాత్రి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి లంబోదరుని భస్మము, పూలమాలలతో అలంకరించారు. శివలింగాలకు పండ్లతో నైవేద్యాలు సమర్పించారు. శివునికి ఇష్టమైన బిల్వపత్రితో పాటు గోగిపులతో శివలింగాన్ని అలంకరించి ఆరాధించారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి శివనామాన్ని స్మరిస్తూ శివారాధనలో లీనమయ్యారు. ఆలయ కమిటీలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. గురువారం మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జటి వెంకట నర్సయ్య చెప్పారు. జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు దీకొండ యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమండ్లు, ఆలయ కమిటీ చైర్మన్ లక్కవత్రి దేవిదాస్ పాల్గొన్నారు. పర్వదినం సందర్భంగా సమస్త పద్మశాలి కుల బాంధవులందరికీ మరి జిల్లా పద్మశాలి సంఘం తరఫున, అదేవిధంగా పట్టణ పద్మశాలి సంఘం తరఫున మంచి జరగాలని వారికి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఆది దేవులకు దేవుడైనటువంటి పరమశివుని యొక్క దయ, కరుణ, కటాక్షాలు పద్మశాలి కులస్తులందరి మీద ఉండాలని, వారు ఆనందంతో, ఆరోగ్యంతో, సుఖశాంతులతో మరి జీవించాలని, ఆ భగవంతుని యొక్క కృప అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా సందర్భంగా ఇచ్చేసినటువంటి భక్తులకు, పద్మశాలి కులబంధులకు, సోదరులకు, సోదరులందరికీ పేరు పేరున శివరాత్రి శుభాకాంక్షలు. ఉదయం 3 గంటల నుంచి అభిషేక కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం 7 గంటలకు శివపార్త కళ్యాణం జరగబోతుంది. అలాగే రాత్రి 12 గంటలకు నిత్య పూజ కార్యక్రమము, రేపు మహా అన్నదాన కార్యక్రమం కాబట్టి భక్తులందరూ పెద్దగా పాల్గొని ఇది కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా భక్తులందరికీ పేరు పేరున నమస్కారం. ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఉంటుందని, సైక్లింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి, ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు. నిజామాబాద్ డివిజన్ కు సంబంధించి నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా
పీఓ, ఏపీఓ, ఓపీఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా పోలింగ్ ప్రక్రియను జరిపించాల్సిన తీరు గురించి, వెంట తీసుకెళ్లాల్సిన బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామాగ్రి గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఆర్టీసీ బస్సులను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి పిఎస్లకు తీసుకెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. కాగా జిల్లాలో 81 పోలింగ్ కేంద్రాలలో గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయాలతో పాటు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించామని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి సిబ్బంది తమకు కేటాయించిన వాహనాలలో నేరుగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారని తెలిపారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు పీఓ, ఏపీఓ, 2 ఓపీఓలతో పాటు అదనపు సిబ్బందిని నియమించాలని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న వారు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం కనీస ఏర్పాట్లు కల్పించడంలో విఫలమైందని పేర్కొన్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి కొనసాగాలని అన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు కొంగు బంగారం లాంటి రాజరాజేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ 250 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. అయితే ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని, ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నారని, కాబట్టి అక్కడ అభివృద్ధి పనులను కొనసాగించి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే చేనేత జిల్లాగా పేరు పొందిందని, చేనేత కార్మికుల కోసం నాడు మంత్రిగా కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం లేదని, తద్వారా సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని నియోజకవర్గాలను ప్రభుత్వం సమానంగా చూడాలని సూచన చేశారు. సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వేధింపులు ఎక్కువయ్యాయని, కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు టీ స్టాల్ ను తీసేయించిన దుర్మార్గపు ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ఇంత భేదభావం అక్కరలేదని, తక్షణమే ఇట్లాంటి కక్షపూరిత వ్యవహారాలను విరమించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లానే యావత్ భారతావనిలో కూడా మహాశివరాత్రి అంటే చాలా పెద్ద పర్వదినం సందర్భంగా మన దేశంలో ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. అది కూడా శివరాత్రి రోజు పొద్దున్నే అయ్యవారి దర్శనం, అట్లానే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది. మరి మనకు వేములవాడ రాజన్న అంటేనే కోడె మొక్కల రాజన్న, మన తెలంగాణ ప్రజలకు కొంచెం బంగారం లాంటి మన రాజన్న. మరి రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు పట్నం చేసిన విషయం మీకు తెలిసిందే. ఎవరు వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుళ్ళని కూడా బదనాం చేసిన పరిస్థితి. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లా
జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నదో అట్లానే 30 ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బతికోసమ్మ కూడా నిత్యం అనునిత్యం మనం ఎక్కుతారు వేములవాడలో అటువంటి బతికోసమ్మ డెవలప్మెంట్ కోసం కూడా 10 ఎకరాలు సపరేట్ గా కొని, ఎందుకంటే వేములవాడ దక్షిణ కాశీ అంటే ఎట్లుంటారో అట్లనే ఉంటది. చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు 250 కోట్ల పైచిలకు కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన డెవలప్మెంట్ ఆగదు. ఏవైతే 30 ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి ఇచ్చినామో మరి ఆలయంలో గుడి చెరువు దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారు చెప్తా ఉన్నారు. ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి. అక్కడ అనుకున్నటువంటి హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, చౌల్ట్రీ కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లానే సిరిసిల్ల రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా. మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్న గారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వ హయాంలో వడకేసిన ఈ నేతన్నకి ఇస్తా అన్నది ఏది కూడా ఇస్తలేరు. మళ్ళీ సిరిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి. మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల రాజన్న జిల్లాలో బాగా హెరాస్మెంట్ చేయడం, కేసులు పెట్టడం, చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మరి రామన్న ఫోటో ఉంటే తీసి పక్కనేయడం జరుగుతుంది. ఇంత భేదభావం అవసరం లేదు. ఇవాళ పండగ పూట రాజకీయం మాట్లాడాలనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటపతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా చెప్పాల్సి వస్తుంది. మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదైతే డెవలప్మెంట్ సాగిందో అది కొనసాగించాలని కోరుతా ఉన్నాం. స్థానికంగా లక్ష్మీ నరసింహారావు గారు, కులవమ్మ గారు, జిల్లా అధ్యక్షుడు నాగన్న గారు, అట్లానే నాయకులందరూ కూడా ఉన్నారు. వారందరితో కూడా మరి డెవలప్మెంట్ జరిగింది. ఎస్పెషల్లీ వినోద్ అన్న గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. వారందరినీ కూడా ప్రజల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా ఎన్నికల నిబంధనల మేరకు నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ నెల 27న జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. 8 రూట్లలో 54 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 48 మంది ప్రెసిడింగ్ అధికారులు, 48 మంది సహాయ ప్రెసిడింగ్ అధికారులు, 116 మంది ఓపీఓలను, 52 మంది మైక్రో పరిశీలకులను నియమించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి 29 పోలింగ్ కేంద్రాల్లో 16,410 మంది ఓటర్లు ఉండగా ఇందులో 11,616 మంది పురుషులు, 4,793 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ ఉన్నారన్నారు. అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25 పోలింగ్ కేంద్రాల్లో 2,011 మంది ఓటర్లు కాగా ఇందులో 1,307 మంది పురుషులు, 704 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి అందించిన పోలింగ్ మెటీరియల్ ను పరిశీలించుకోవాలి. బ్యాలెట్ పత్రాలు, మెటీరియల్, బ్యాలెట్ బాక్స్ తదితర సామాగ్రిలను భద్రంగా పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వెళ్లాలని తెలిపారు. పోలింగ్ రోజున ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని, ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలియపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయ్, అదనపు కలెక్టర్లు వి విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్, సిపిఓ రాజారాం, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. all polling parties sorry రేపు 8 to 4 PM పోలింగ్ ఉంది. సో 7 వరకు మీరు అక్కడ పోలింగ్ స్టేషన్లో ఉండాలి అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద పోల్. ఈరోజు అక్కడ రీచ్ అయిన తర్వాత మీరు ప్లీజ్ చెక్ ద లేఅవుట్ అండ్ సెటప్ చేయండి. Every 2 hours మాకు రిపోర్ట్ కూడా రావాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ POs and zonal officers to send the report on time. 15-20 minutes before పంపిస్తే it will be good. 10 o'clock report 9:30కి స్టార్ట్ చేయండి.
నాళేశ్వరి గ్రామంలోని గోదావరి ఒడ్డున స్వయంభూగా వెలసిన శివలింగ కోవెల శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా శివరాత్రి వేడుకలు నిర్వహించారు. భక్తులతో ఆలయం కిక్కిరిసింది. నవీపేట్ మండలం నాళేశ్వరి గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నుండి వేలాది మంది భక్తులు రాజరాజేశ్వరుని దర్శించుకుని కోడె దూడలను ఆలయం చుట్టూ తిప్పి మొక్కులు తీర్చుకున్నారు. 600 ఏళ్ల క్రితం నాళేశ్వర గ్రామంలోని గోదావరి ఒడ్డున స్వయంభూగా వెలసిన శివలింగానికి ప్రత్యేకత ఉంది. నాళేశ్వర రాజరాజేశ్వర స్వామిని అన్నగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామిని తమ్ముడుగా భక్తులు కొలుస్తారు. వేములవాడలో సైతం కోడె దూడలను ఆలయం చుట్టూ తిప్పి మొక్కులు తీర్చుకుంటారు. ఎంతో మహిమ కలిగిన అతి పురాతన నాళేశ్వర రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శివరాత్రి పర్వదినం నాడు 3 రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయంత్రం గ్రామంలో స్వామివారి ఊరేగింపుకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రమేష్, మాజీ సర్పంచ్ త్యాగస్వరంలో మాట్లాడుతూ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివరాత్రి సందర్భంగా గ్రామంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ప్రారంభమై ఆలయం వరకు కొనసాగుతుందని అన్నారు. అనంతరం జాగారం చేసేందుకు వీలుగా భజన కార్యక్రమాలు సైతం ఉంటాయని అన్నారు. మహిమాన్వితమైన శివలింగాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, యువజన నాయకులు ప్రవీణ్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో పురాతనమైన శివాలయం వద్ద గత ఎన్నో సంవత్సరాలుగా అన్నదాన శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఉత్సవాలు చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అభిషేకాలు, కోడికంకలు మరియు అన్నపూజ, రాత్రికి లింగోద్భవ సమయంలో అభిషేకాలు మరియు అన్నపూజ ఉంటుంది. రేపు పొద్దున గ్రామాభివృద్ధి కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 20 నుంచి 25 వేల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఇతర రాష్ట్రాలు, మహారాష్ట్ర కానీ ఆంధ్ర నుంచి కానీ జనాలు చాలా మొత్తంలో ఇచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకుంటారు. అలాగే రేపు పొద్దున ఉదయం 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం రాత్రి 7 గంటలకు శావ ఊరేగింపు మా గ్రామం నుండి ఆలయం వరకు శావ ఊరేగింపు, దేవతామూర్తులు ఊరేగింపు ఉంటుంది. రాత్రి 12 గంటలకు అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దినదిన అభివృద్ధిగా ఆలయం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. గతంలో ఆలయానికి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న 8, 9, 10వ తారీఖు నాడు హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మళ్ళీ నిన్నటి రోజున 25వ తారీఖు నాడు కోనేరు, గత ఎన్నో వందల ఏళ్ళుగా చరిత్ర కలిగిన టెంపుల్కు కోనేరు కూడా ఉండే. ఆ కోనేరు పూర్తిగా కూడిపోతే దాన్ని పునర్నిర్మించి దాని కోనేరు కొత్తగా నిన్ననే ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ వారు కూడా చాలా మాకు వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహిస్తున్నారు. ఎటువంటి డబ్బుల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ. అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా చాలా పెద్ద రూపంలో చందాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా నవీపేట్ మండల, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, మా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏదైతే మహాశివరాత్రి వేడుకలు నాళేశ్వర గ్రామంలో, పురాతన నాడిచేరం అనే గ్రామంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా కోడెలాగలు, అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కాబట్టి ఈరోజు మహాశివరాత్రిలో భాగంగా ఏదైతే ఈరోజు పూజా కార్యక్రమం, గంగా స్నానం కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు రాత్రికి భజన కార్యక్రమం నుంచి మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి భజన భక్తులు కూడా పెద్ద మొత్తంలో వస్తారు. భజన కార్యక్రమంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా అందరూ వీచేస్తారు. అలాగే రాత్రి సమయంలో శావ కార్యక్రమం,
శవ కార్యక్రమం అంటే ఇది పురాతన గ్రామము, ఎస్ఆర్ఎస్పి గ్రామంలో ముంపు గ్రామం కాబట్టి ఈ గ్రామం నుంచి మేము ప్రజలందరము వేరే ముంపు గ్రామం కారణంగా షిఫ్ట్ కావడం జరిగింది. అక్కడి వరకు శవగా వెళ్ళి అమ్మవారిని అయ్యవారిని ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే ఇటు కార్యక్రమంలో భక్తులు పెద్ద మొత్తంలో వీచేసి వారి కోరిన కోరికలు తీరుస్తున్న శ్రీ రాజరాజేశ్వర స్వామిని నిత్యం భక్తుల తాకిడి పెరగడం వల్ల మేము గ్రామాభివృద్ధి కమిటీ తరఫున వెసులుబాటును కూడా ముస్తాబు చేయడం జరిగింది. కాబట్టి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ పెద్ద మొత్తంలో నారేశ్వర గ్రామానికి వీచేసి మా అన్న తీర్థప్రసాదాలు స్వీకరించాల్సింది. ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా సోంపూర్ కె పోచిరాం నియమితులయ్యారు. తనకు పదవి రావడంతో మరింత బాధ్యత పెరిగిందని, ఆ బాధ్యతను సక్రమంగా ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా పోచిరాం పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా నియమితులైన సోంపూర్ కె పోచిరాం కు పొత్తంగల్ మండల పరిధిలోని చైతన్ నగర్ గ్రామంలో సన్మాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షులు నక్కేవార్ హరిదాస్ మాట్లాడుతూ పోచిరాం గత 25 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగతో కలిసి గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో చురుకుగా పనిచేస్తూ ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అందుకు పోచిరాం సేవలను గుర్తించి రాష్ట్ర నాయకులు జిల్లా కమిటీలో సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షణీయమని అన్నారు. సన్మాన గ్రహీత సోంపూర్ కె పోచిరాం మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీలో ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. చైతన్య నగర్ గ్రామ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు తనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవి ఇచ్చినందుకు మరింత బాధ్యత పెరిగిందని, ఆ బాధ్యతను సక్రమంగా ముందుకు తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య నగర్ ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షులు నెక్కెవరి సంజీవ్, పొతంగల్ మండల ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు డ్రైవర్ సాయిలు, ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షులు నక్కేవర్ హరిదాస్, సీనియర్ నాయకులు రాజేందర్ నర్సింహులు, రాజేష్, శివ, సురేష్, సంగ్రామ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొత్తంగల్ మండలం గ్రామంలో పరిధిలో ఈరోజు చేతనగర్ గ్రామంలో మరి ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులు వారి యొక్క గ్రామ కమిటీ నుంచి ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ నుండి నన్ను ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీలో నాకు సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారు ఈరోజు ప్రత్యేకంగా నన్ను మహాశివరాత్రి రోజున నన్ను సన్మానించడం అంటే వారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి ఏది ఏమైనా మందాకృష్ణ మాది గారి యొక్క నాయకత్వంలో నేను గత 20-25 సంవత్సరాల నుండి వారి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్నందుకు నన్ను జిల్లా కమిటీలో ఎన్నుకోవడం జరిగింది. వారి యొక్క ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాపైన ఉన్నది. ఏది ఏమైనా ఎస్సీ వర్గీకరణ ఇంతకుముందు ఫిబ్రవరి 4వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ జరగాలని ఏదైతే 1,00,000 డప్పులు 1000 గొంతుల సభను మందకృష్ణ మాది గారు నిర్వహిస్తా అని ప్రకటన చేశారో ఆ సందర్భానికి అనుగుణంగానే మా మాదిగల పక్షాన రేవంత్ రెడ్డి గారు కొంత అంతకాకుండా కొంతైనా 9% మా జాతి పక్షాన వారు 9% ఎస్సీ వర్గీకరణ శాతం పెంచడం శుభోదయం. అయినప్పటికీ కూడా ఇంకొంచెం మా జనాభా దామాష ప్రకారము కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా ఈరోజు పొతంగల్ మండలంలోని చేతన్ నగర్ ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ సభకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి పోచిరామన్న గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సభ ఎందుకు నిర్వహించడం జరిగిందంటే అన్నగారికి జిల్లా సహాయ కార్యదర్శిగా పోస్ట్ ఇవ్వడం జరిగింది. మాకెంతో గర్వకారణం అన్న. ఈ ఎంఆర్పిఎస్లో మీ పాత్ర ఎంతో చురుకైనది. ఈ ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ అనేది మీ యొక్క కళ. కాబట్టి మీ ఈ 33 లక్షలకు మంది జనాభాకు లాభం చేకూర్చాలని, మా మాదిగ జాతి బిడ్డలందరూ వెనుకబాటుతనంలో ఉన్నారు, అణచివేతకు గురవుతున్నారు. కాబట్టి వీళ్లకు పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మందకృష్ణ గారి అడుగుల జాడల్లో ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా అన్న ఎల్లప్పుడూ తన 25 సంవత్సరాల సర్వీస్ని ఆయన అడుగుజాడల్లో
నడవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు థ్యాంక్ యూ చెప్తున్నాము. అదేవిధంగా ఈ వర్గీకరణకు దేశంలోనే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వము జరపాలని ఏ విధంగా అసెంబ్లీలో అయితే చెప్పిందో అదేవిధంగా మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి గారు వర్గీకరణను ముందుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాదిగ జాతి ముట్టుబిడ్డ తరపున ప్రత్యేక భీమ్గల్ మండలంలోని నందీశ్వర, కుప్పకంటి, బడా భీమ్గల్, ధ్యానలింగేశ్వర ఆలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ భక్తుల రద్దీతో దర్శనమిచ్చాయి. శివాలయాలు కిటకిటలాడాయి. అర్చనలు, అభిషేకాలు జరిపారు. మహాశివరాత్రి పురస్కరించుకుని భీమ్గల్ మండలంలోని ప్రముఖ శివాలయాల్లో భక్తులు ఉదయం నుంచి క్యూ లైన్ లో నిలబడి స్వామివారి దర్శనాలు చేసుకున్నారు. ఈ రోజు నందీశ్వర ఆలయం, కుప్పకంటి అయ్యప్ప నగర్ లోని ధ్యాన శివలింగం ఆలయాల్లో ఘనంగా స్వామివారికి పూజలు, కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం మహాశివరాత్రి రోజు జాగరణ, నీలారం ఉపవాసం ఉన్న వారికి మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం నందీశ్వర ఆలయంలో, అయ్యప్ప నగర్ లోని జ్ఞానలింగేశ్వర ఆలయంలో నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. దినాన ఉదయం 4:30 గంటలకు సుప్రభాత సేవ ప్రారంభమైంది. భక్తులు ఇప్పుడు తండోపతండాలుగా వస్తున్నారు. సాయంత్రం 3:30కు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి మళ్ళీ ఎదురుపోలుగా ఇక్కడ తీసుకువచ్చి 5 గంటల నుంచి ప్రారంభించుకొని సుమారు 8 గంటల ప్రాంతంలో ఆది దంపతులైనటువంటి ఆ శివపార్వతి యొక్క కళ్యాణము నిర్వహించడం జరుగుతుంది. అలాగే రాత్రి 9 గంటల నుండి 12:30 వరకు రిషి పూజ కార్యక్రమం మరియు 2 ప్రకారం నుంచే భజన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఉపవాసం చేసినటువంటి భక్తులందరికీ కూడా రేపు స్వామివారి ఆలయంలో అన్నప్రసాదము ఇవ్వడం జరుగుతుంది కనుక భక్తి శ్రద్ధలతో భక్తులందరూ ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి పర్వదినాన అంగరంగ వైభవంగా నందీశ్వర గుడిలో సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భీమ్గల్ ప్రజలందరికీ అభిషేకానికి కూడా అన్ని అరేంజ్మెంట్ చేసినాం. ప్రజలందరూ వచ్చి అభిషేకం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రేపు అన్నదాన కార్యక్రమం ఉంది. ఊళ్ళో ఉన్న ప్రజలందరూ వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం కూడా స్టేజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. నైట్ అగ్నిగుండ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి ప్రోగ్రామ్ని ఊరు ప్రజలందరూ కలిసికట్టుగానే పండుగ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ప్రతి శివరాత్రికి వస్తాము. దేవస్థానం కూడా ఇదే. ఈ దేవస్థానానికి బాగా అన్యాయంగా దర్శనం ఉంటుంది. ప్రతి భక్తులు అందరూ చాలా దర్శనంగా చేసుకునేందుకు అవకాశం ఉంది. సౌకర్యం కూడా బాగుంది. కుప్పకంటి రాసి ఉమ్మడి రాజులో సేమ్ ఇక్కడ కూడా కుప్పకంటి రాసి కూడా దాంతో సమానం. ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. వస్తాము. భక్తులు కూడా ఉంటాయి. మొక్కుకున్న పనులు కూడా మంచి జరుగుతాయి. 2024-25 విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకుంది. దీంతో విద్యా సంస్థలు స్కూల్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో విద్యార్థులు తమ సృజనాత్మకతను బయటపెడుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ చంద్ర టెక్నో స్కూల్ యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జూనియర్ సివిల్ జడ్జ్ దీప్తి వేముల, ఎంఈఓ రాజగంగారాం, ఎస్ఐ గోవింద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థాయికి రావాలని అతిథులు సూచించారు. చెడు మార్గంలో పయనించవద్దని, ముఖ్యంగా సెల్ ఫోన్లకు బానిస కావద్దని సూచించారు. ఎస్ఎస్పీలో మంచి మార్కులు సాధించాలని వారు సూచించారు. మనం ఈ రోజున సొసైటీ అలా ఉన్నది. సినిమాలు అలానే ఉన్నాయి. అన్నింటిలో ప్రేమించడమే చూపిస్తుంది. ఒక చదువు సంధ్య లేకుండా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఒక బైక్ వేసుకుని తిరిగితే అది ఫ్యాషన్ అనుకునేది రోజు. అంటే చాలా బాగా చదువుకున్న అమ్మాయి కూడా అలానే పడిపోతున్నారు. అదే పూరి జగన్నాథ్ సినిమాలో చెప్పినట్టు. సో ఖచ్చితంగా మీరైతే కేర్ఫుల్గా
ఇంకొకటి ఈ ఏజ్లో ఫేస్బుక్లు ట్విట్టర్లు చూడాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది పిల్లలకి అకౌంట్స్ ఓపెన్ ఉన్నాయి. 10th క్లాస్ ముందే ఉంటున్నాయి. 6th క్లాస్ నుంచి చాలామందికి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. అంటే ఎట్లా ఉందంటే ఫాలోయర్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ది నాకు ఒక ఇంతమంది ఫాలోయర్స్ ఉంటే క్రేజ్, దానికోసం ఏదైనా చేసేస్తున్నారు. అవి అందరికీ వర్కౌట్ అవ్వవు, అన్నిసార్లు కరెక్ట్గా కూడా ఉండవు. ఆ ఇన్స్టాగ్రామ్ తీసుకున్నప్పుడు ఇలాంటివన్నీ పరిచయాలు అవుతాయి, అవి వేరే విధంగా దారి తీస్తాయి. నేను ఇప్పుడు నాకైతే ఎలాంటి అకౌంట్స్ లేవు ఈరోజు కూడా. నో ఫేస్బుక్, నో ట్విట్టర్, నో ఇన్స్టాగ్రామ్. నేను అసలు యూజ్ చేయాల్సిన అవసరం ఎందుకుందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదండి. అందరితో పరిచయాలు అవసరం లేదు కదా. జిల్లా కేంద్రంలో సైన్స్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు వారు తయారు చేసిన సైన్స్ ప్రదర్శనలు ఆలోచింపచేశాయి. నిజామాబాద్ నగరంలోని నిర్మల హృదయ స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ పోటీలకు జిల్లా పరిధిలోని పలు పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజన్ ట్రస్ట్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వ్యాస రచన, పోస్టర్ మేకింగ్, సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధించిన హాల్స్ రిబ్బన్ కట్ చేసి నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు మాట్లాడుతూ, సర్ సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ సందర్భంగా జాతీయ స్థాయిలో 28 ఫిబ్రవరి సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని, విద్యార్థుల్లో సైన్స్ తృష్ణను, శాస్త్రీయ ఆలోచనను, ప్రశ్నించే తత్వాన్ని పెంచడానికి ప్రతి సంవత్సరం సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీ, పోస్టర్ మేకింగ్, సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా సైన్స్ గొప్పతనాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల ఆలోచింపజేసే విధంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజన్ ట్రస్ట్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు కోయడి నర్సింహులు గౌడ్, రామ్మోహన్ రావు, గంగకిషన్ మాట్లాడుతూ, భావితరాలకు మెరుగైన సమాజాన్ని అందించాలంటే విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు రావాలని, శాస్త్రీయ ఆలోచన, ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే సమాజ మార్పు వస్తుందన్నారు. ఈ సందర్భంగా సహకరించిన నిర్మల హృదయ స్కూల్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. పోటీల అనంతరం పోటీ జ్యూరీ మెంబర్స్ వాల్యుయేషన్ చేసి విజేతలను ఎంపిక చేశారు. ముగింపు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ చేతుల మీదుగా ప్రైజ్ మనీ బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాదరావు, శ్రీనివాస్, మదన్ మోహన్, భోజయ్య, పి రామ్మోహన్ రావు, వెంకట మల్లయ్య, వెంకటేశ్వరు, లక్ష్మణ్, గగన్ కుమార్, విజయానందరావు తదితరులు పాల్గొన్నారు. విజ్ఞానం పెరగాలంటే ప్రతిదాన్ని ప్రశ్నించాలి. వేయి ప్రశ్నలు విజ్ఞానవేత్తకు ప్రశ్నలేవి ఉండవు మరులకు. వినుడకు మనిషి, వినుడకు మనిషి, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో గల శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల తాకిడితో శివాలయాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండలంలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. ఉదయం నుండే ఆలయాలకు భక్తుల తాకిడి మొదలైంది. మండలంలోని ఎడపల్లి, వడ్డేపల్లి, ఠాణా కళాన్, కుర్నాపల్లి గ్రామాలతో పాటు జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద గల శివాలయం, అశోక్ సాగర్ కట్ట వద్ద గల స్వయంభూ శివాలయం వద్ద భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, బిల్వపత్రి అర్చనలు నిర్వహించారు. శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి లంబోదరుణ్ణి భస్మము, పూలమాలలతో అలంకరించారు. శివలింగాలకు పండ్లతో నైవేద్యాలు సమర్పించారు. శివునికి ఇష్టమైన బిల్వపత్రితో పాటు గోగి పూలతో శివలింగాన్ని అలంకరించి ఆరాధించారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టే శివనామాన్ని స్మరిస్తూ శివారాధనలో లీనమయ్యారు. కర్ణపల్లి గ్రామంలో గల ఉమామహేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి 11 గంటలకు మహారుద్రాభిషేకం, చిన్న రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ సురేందర్ రెడ్డి తెలిపారు. ఠాణా కలాన్ గ్రామ శివారులో గల ప్రాచీన శివాలయం వద్ద బుధవారం అర్ధరాత్రి స్వామివారి రథోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అలాగే గురువారం రోజున ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమంతో పాటు కుస్తీ పోటీలు సైతం నిర్వహిస్తున్నట్లు ఠాణా కలాన్ గ్రామ పెద్దలు తెలిపారు. జాన్కంపేటలోని మార్కండేయ ఆలయ కమిటీ సభ్యులు మార్కండేయ స్వామి మందిరంలో ఘనంగా శివరాత్రి పర్వదిన వేడుకలను నిర్వహించారు.
స్వయంభూ శివాలయం నుండి డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లిన పద్మశాలి సంఘం సభ్యులు మార్కండేయ మందిరంతో పాటు స్వయంభూ శివాలయ మూల విరాట్టులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. కాగా గతేడాది జనకంపేట శివారు ప్రాంతంలోని అశోక్ సాగర్ కట్ట వద్ద వెలసిన స్వయంభూ శివాలయం వద్ద శివరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ప్రత్యేక పూజలతో పాటు యజ్ఞాది కార్యక్రమాలు, శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా కొనసాగింది. స్వయంభూ శివలింగాన్ని స్వయంభూ శివాలయాన్ని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, పటేల్ ప్రసాద్లు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గ్రామానికి ఈశాన్య దిశలో స్వయంభూగా స్వామి వెళ్లడం శుభ సూచికమని, నిర్మాణ దశలో ఉన్న ఆలయం త్వరలోనే పూర్తయి వచ్చే ఏడాది శివరాత్రి వేడుకలను ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. స్వయంభూ శివాలయం వద్ద బుధవారం రాత్రి నుండి గురువారం తెల్లవారుజాము వరకు భజన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు సురేష్ తెలిపారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టే భక్తులకు శివాలయాల వద్ద గురువారం అన్నదాన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. జానకీబాయి పేరు మీద నెలకొన్నటువంటి చెరువు గ్రామానికి ఈశాన్య దిశలో మరి ఆ మహాదేవుడు మహాశివుడు స్వయంభూ లింగేశ్వరుడు గత శివరాత్రి రోజు ఇక్కడ వెలవడం జరిగింది. మరి ఈ శివరాత్రి వరకు ఇదొక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి క్షేత్రంగా భక్తులందరూ తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఆ దేవదేవుడికి దివ్యమైనటువంటి ఆలయ నిర్మాణాని కోసం మరి పని మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క భక్తుడు తమ వంతు కర్తవ్యంగా ఈ ఆలయ నిర్మాణంలో ధనుతోని పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళా శివరాత్రి వరకు ఈ ఆలయం ఆలయ నిర్మాణం పరిపూర్ణమవుతుంది అనేటువంటిది ఆ భగవంతుడి ఆశీస్సులతో భక్తుల యోగదానంతో మరి ఈ ఆలయం దివ్యమైన ఆలయం పరిపూర్ణమై మహాశివరాత్రి పండుగను దేవదేవుడు ఆలయం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో మహాశివుని పూజించే తమ భక్తి భావాన్ని చాటారు. హిందూ ధర్మాన్ని చాటి చెబుతూ స్వామివారి కృపకు పాత్రులయ్యారని అర్బన్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపా మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన ఆ మహాశివుని పూజించుకునేందుకు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి దీపధూప నైవేద్యాలను సమర్పించుకుని అభిషేకాలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారన్నారు. భోళాశంకరుడైన ఆ మహాశివుడు కోరిన వారి కోరికలను తీరుస్తూ లోక కళ్యాణార్థం సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండే విధంగా స్వామివారి ఆశీస్సులను పొందుతారని చెప్పారు. స్వామివారిని స్మరిస్తూ మహాశివరాత్రి పర్వదినాన ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడం మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడమేనని తెలిపారు. యావత్ భారతదేశ ప్రజలు తమ భక్తి భావాన్ని చాటి చెబుతూ ఆ దేవదేవుని కృపకు పాత్రలు కావాలని తెలియజేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యావత్ ప్రజలకు ఆ భక్తి ప్రతిపత్తులతో ఆ మహాదేవుణ్ణి కొలుస్తున్నటువంటి ఆ భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి పర్వదిన శుభాకాంక్షలు. ఇవాళ ఉపవాసాలతో మరి ఆ శంకరుణ్ణి ఈ శంభులింగేశ్వర స్వామిని ఆ నీలకంఠేశ్వర రూపంలో వెలిసినటువంటి స్వామిని అనేక రూపాల్లో వెలిసినటువంటి ఆ దేవుణ్ణి అనేక ప్రాంతాల్లో స్వయంభూగా వెలిసినటువంటి ఆ మహాదేవుని కొలుచుకుంటున్నటువంటి పర్వదినం. అడిగిన తడవుననే వరములిచ్చేటువంటి భోళాశంకరుణ్ణి ఈ లోక కళ్యాణం కోసం మరి ఇవాళ ప్రార్థించడం జరిగింది. వారిని ఆశీర్వాదాన్ని కోరడం జరిగింది. ధర్మ రక్షణ కోసం శంభులింగేశ్వర భగవానికి ఇది శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది హిందూ
నెల్లూరు నడిఒడ్డున వేసిన దేవస్థానం, చాలా పురాతనమైన దేవస్థానం. ఈరోజు మహాశివరాత్రి కనుక భక్తులు వారి వారి కోరిక తీర్చుకోవడానికి అనేక విధాలుగా వచ్చి ఆ స్వామివారికి పూజలు చేస్తుంటారు. ఇవాళ స్వామివారు అభిషేక ప్రియుడు కనుక ఆయన కనీసం జలం పోసినా కూడా తృప్తి చెందుతారు. కేవలం పత్రి పెట్టినా కూడా శివుడు తృప్తి చెందుతారు. కావున ఇవాళ మహాశివరాత్రి ఎవరైతే ఉపవాసం ఉండి ఆ స్వామివారి నామాన్ని దినమంతా చేసి రాత్రి జాగరణ చేసి ఎవరైతే ఆ స్వామివారిని కొలుస్తుంటారో వారికి అనేక విధాలుగా ఆ స్వామివారు ఆశీర్వాదం అనేది కల్పిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం మల్లెకి సేవ కానీ, వాసశివరాత్రి పురస్కరించుకుని కళ్యాణం కానీ, అలాగే ఆర్ద్ర నక్షత్రం పురస్కరించుకుని విగ్రహవనం కానీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి నెల మహాశివరాత్రి శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. అలాగే ఈ ఆలయం చాలా పురాతనమైనది కనుక భక్తులు ఈ ఆలయానికి వచ్చి తమ కోరికలు అనేక విధాలుగా తీర్చుకుంటూ ఉంటారు. అభిషేకాలు చేసి కానీ, అర్చనలు చేసి కానీ, పూజలు చేసి కానీ అనేక విధాలుగా చేస్తారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఎంఓసీ పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది కదిలారు. సిబ్బందికి కావలసిన సామగ్రిని అందజేసి రూట్ వైజ్ గా బస్సులను ఏర్పాటు చేశారు. ఆర్డీఓ రాజారాం పర్యవేక్షించారు. గురువారం ఉదయం మొదలు కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల పోలింగ్ కోసం సిబ్బందికి బుధవారం సామగ్రిని పంపిణీ చేశారు. ఆర్మూర్ ఆర్డీఓ రాజారాం సిబ్బందికి అందజేసిన సామగ్రిని పర్యవేక్షించారు. డివిజన్ లో ఉన్న ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, విధులు నిర్వహించే సిబ్బంది వివరాలను ఆర్డీఓ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మనకి ఆర్మూర్ డివిజన్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్స్కి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకి మన డివిజన్లో 13 టీచర్స్ కోసం పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 16 గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్సెప్ట్ ఆర్మూర్ మిగతా మండలాల్లో ఒక టీచర్ పోలింగ్ స్టేషన్, ఒక గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్ ఉంది. అదేవిధంగా ఆర్మూర్లో మాత్రం 4 గ్రాడ్యుయేట్స్ పోలింగ్ స్టేషన్స్, ఒక టీచర్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్ ఇచ్చిన మెటీరియల్ అంతా కూడా నిన్న మేము వెరిఫికేషన్ చేసాము, కలెక్టర్ గారి నుంచి తీసుకుని. అదేవిధంగా ఈరోజు స్టాఫ్ అందరూ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా పీఓస్కి, ఏపీఓస్కి హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళతో కూడా చెక్ చేయించాము. బ్యాలెట్ బాక్సులు, ఎలక్షన్ ఇవ్వడానికి కావాల్సిన మెటీరియల్, అదేవిధంగా బ్యాలెట్ పేపర్లు అన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. 29 పోలింగ్ స్టేషన్, 16 గ్రాడ్యుయేట్స్, 13 టీచర్స్ సంబంధించిన మొత్తం మెటీరియల్ అంతా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. వాళ్ళకి చెక్ చేయించడం జరిగింది. 600 కంటే అబోవ్ ఓటర్లు ఉన్నటువంటి చోట కూడా అడిషనల్గా మనం ఇంకొక పోలింగ్ సిబ్బందిని కూడా రిజర్వ్ నుంచి కూడా వేగంగా పోలింగ్ కావడానికి అలాట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక ఎస్ఐ స్థాయి అధికారితోటి, తర్వాత 4 పోలీసు వాళ్ళతోటి సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. 5 రూట్లు ఏర్పాటు చేసి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శన సందర్భంగా ఓటర్లకు అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు. ఆలయాలను అభివృద్ధి పరచడంలో విఫలమైన సర్కార్. వేములవాడ ఆలయంలో పూజల సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఫైర్. ఎన్నికల నిబంధనల మేరకు పోలింగ్ జరిగేలా చర్యలు. సిబ్బందికి కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశాలు. నాళేశ్వర్ రాజరాజేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో శివరాత్రి వేడుకలు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.